ఈరోజు టాపిక్ వచ్చేసి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముల్కీ ఉద్యమం. ఇది ఫస్ట్ పార్ట్ ఇందులో. ఓకే, విల్ స్టార్ట్. ముల్కీ ఉద్యమం. ముల్కీ అంటే దేశస్థుడు, అంటే స్థానికుడు. గైర్ ముల్కీ లేదా నాన్ ముల్కీ అంటే దేశం వెలుపలి వారు లేదా స్థానికేతరులు అని అర్థం. కాలం బహమనీల కాలంలో లోకల్ దక్కనీలు, నాన్ లోకల్ అఫాకి. వీళ్ళ భాష పెర్షియన్. కుతుబ్షాహీల టైంలో లోకల్ ముల్కీస్, నాన్ లోకల్ గైర్ ముల్కీ. కుతుబ్షాహీల భాష ఉర్దూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకల్ అంటే స్థానికులు, నాన్ లోకల్ అంటే స్థానికేతరులు. భాష తెలుగు. రైట్. ముల్కీ అంటే దేశస్థుడు, స్థానికుడు. గైర్ ముల్కీ అంటే ఆర్ నాన్ ముల్కీ అంటే దేశం వెలుపలి వారు లేదా స్థానికేతరులు. 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ముల్కీ నిబంధనలకు ఒక ఫర్మాన్ జారీ చేశాడు. ఎప్పుడు? 1919లో. నిజాం రాష్ట్రంలో జన్మించిన వారు మాత్రమే ముల్కీలుగా గుర్తించబడతారు. ప్రభుత్వ ఉద్యోగాలలో కేవలం ముల్కీలనే నియమించాలి. రైట్. ఓన్లీ స్థానికులను మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించాలి. 15 సంవత్సరాలుగా హైదరాబాద్ రాజ్యంలో నివసిస్తున్న వారిని ముల్కీలుగా గుర్తిస్తారు. ఈ ఫర్మాన్ ప్రకారం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన ఫర్మాన్ ప్రకారం 15 సంవత్సరాలుగా హైదరాబాద్ రాజ్యంలో నివసిస్తున్న వారు మాత్రమే ముల్కీలుగా గుర్తిస్తారు. వీరినే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలి. భర్త ముల్కీ అయితే అతని భార్యకు కూడా ముల్కీ నిబంధనలు వర్తిస్తాయి. 1933 ఫర్మానా ప్రకారం రాష్ట్ర ఉద్యోగ నియామకాలలో సమర్థవంతమైన విద్యావంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్. ఇది 1933 ఫర్మాన్ ప్రకారం. ముల్కీ లీగ్ 1935. ముల్కీ లీగ్ నినాదం హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ముల్కీల యొక్క నినాదం, ముల్కీ లీగ్ యొక్క నినాదం హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ 1935లో ఏర్పాటైంది. ముల్కీ లీగ్. ముల్కీ లీగ్ అసలు పేరు జమాయత్ రిఫాయామీ నిజాం. దీన్నే ఇంగ్లీష్లో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అంటారు. తెలుగులో దీని పేరు నిజాం ప్రజల సంఘం. ఈ సంస్థ అధ్యక్షుడు నవాబ్ సర్ నిజామత్ జంగ్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ యొక్క అధ్యక్షుడు నవాబ్ సర్ నిజామత్ జంగ్. ఈ సంస్థ కోశాధికారి బారిస్టర్ నౌషీర్ చినాయి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఒత్తిడి మేరకు ముల్కీ నిబంధనల గురించి రాజ్యాంగ సంస్కరణలకు 1937లో 6వ ముడి అయ్యంగార్ కమిటీ వేశారు. రైట్. ఇది 6వ ముడి అయ్యంగార్ కమిటీ వేశారు. దేనికోసం? నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఒత్తిడి మేరకు ముల్కీ నిబంధనల గురించి రాజ్యాంగ సంస్కరణలకు 1937లో 6వ ముడి అయ్యంగార్ కమిటీ వేశారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని. రైట్. ఇది దాని గురించి. కమిటీ పేరు వచ్చేసి 6వ ముడి అయ్యంగార్ కమిటీ. ముల్కీ ఉద్యమం 1952లో మొదటగా వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది. ఇది ఇంపార్టెంట్. వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది ముల్కీ ఉద్యమం 1952లో. వరంగల్ జిల్లాలో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా పనిచేస్తున్న పార్థసారథి అనే అధికారి 180 మంది టీచర్లను బదిలీ చేసి వారి స్థానంలో నాన్ ముల్కీలను నియమించినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో పార్థసారథి యొక్క అక్రమాలపై సెంట్రల్ మిడిల్ స్కూల్కు చెందిన 9 మంది ఉపాధ్యాయులు హయగ్రీవాచారి అనే రాజకీయ నాయకుడు పార్థసారథిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ 2 పేర్లు, పార్థసారథి తర్వాత హయగ్రీవాచారి. ఇది ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. ముల్కీ ఉద్యమంలో విద్యార్థులు తొలిసారి నిరసన 1952 జూలై 26న జరిగింది. హనుమకొండ నుంచి సుబేదారి వరకు వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ముల్కీ ఉద్యమంలో విద్యార్థులు తొలిసారి నిరసన 1952 జూలై 26న జరిగింది. విద్యార్థుల నిరసన తొలిసారి. 1952 జూలై 28న బుచ్చయ్య కన్వీనర్గా ఏర్పడిన విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ ముల్కీ నిబంధనలపై ఒక తీర్మానాన్ని చేసి అప్పటి ముఖ్యమంత్రి బూర్గ రామకృష్ణారావుకు పంపించింది. బుచ్చయ్య కన్వీనర్గా ఏర్పడిన విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అప్పటి ముఖ్యమంత్రి బూర్గ రామకృష్ణారావుకు ఒక నివేదికను తీర్మానం చేసి పంపించింది ముల్కీ నిబంధనలపై. అది 1952 జూలై 28లో. దీనిపై ముఖ్యమంత్రి సరైన స్పందన లేకపోవడంతో ఆగస్టు 24న 1952 మరొక లేఖను పంపారు. ఈ లేఖలో 1952 ఆగస్టు 27లోపు ముల్కీ నిబంధనలపై ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి. అలా కాని పక్షంలో 1952 ఆగస్టు 27 నుంచి కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా సమ్మె నిర్వహిస్తామని తెలపడం జరిగింది. 1952 సెప్టెంబర్ 2న విద్యార్థులు నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఆర్ ఇడ్లీ సాంబార్ గర్కో జావ్ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది ఎప్పుడు? 1952 సెప్టెంబర్ 2. డేట్స్ ఒకసారి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. 1952 సెప్టెంబర్ 2న విద్యార్థులందరూ నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గర్కో జావ్ నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ ముందు ఫతర్గఢ్ ప్రాంతంలో నిరసన చేస్తున్న ముల్కీ ఉద్యమకారులపై పోలీస్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 చనిపోయారు. 147 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగా 1952 సెప్టెంబర్ 4లో అఫ్జల్గంజ్ ప్రాంతంలో పోలీస్ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 చనిపోయారు. ఎక్కడెక్కడ అయినాయి ఇవి? అఫ్జల్గంజ్ ప్రాంతంలో పోలీసుల కాల్పులు, తర్వాత ఫతేగఢ్ ప్రాంతంలో నిరసన చేస్తున్న ముల్కీ ఉద్యమకారులపై పోలీస్ కాల్పులు. ప్లేసెస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్. నెక్స్ట్, కాల్పుల్లో చనిపోయిన అమరులు: మహమ్మద్ కాసిం ఫ్యాక్టరీ వర్కర్, షేక్ మెహబూబ్ రిక్షా కార్మికుడు, మహమ్మద్ ఖాన్ ప్రైవేట్ ఉద్యోగి, రాములు ప్రైవేట్ ఉద్యోగి, షేక్ ముఖ్తార్ ఈయన ప్రైవేట్ ఉద్యోగి, జమాలుద్దీన్ ప్రైవేట్ ఉద్యోగి. 1952 డిసెంబర్ 5న సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు బూర్ల రామకృష్ణరావు హాజరయ్యారు. ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా ఆందోళనకారులు బూర్ల రామకృష్ణరావు కారును పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఉద్యమం తీవ్రతను గమనించిన ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో కొండా వెంకట రంగారెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రిన, డాక్టర్ మేల్కోటే ఆర్థిక మంత్రి, పూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, మొహదీ నవాజ్ జంగ్ పబ్లిక్ వర్క్స్ సభ్యులుగా ఉన్నారు. ఉపసంఘ సభ్యులు ఎవరంటే కొండా వెంకట రంగారెడ్డి, రైట్, కేవీ రెడ్డి, కొండా వెంకటరెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి అప్పటి, డాక్టర్ మేల్కోటే ఆర్థిక మంత్రిన, పూల్చంద్ గాంధీ విద్యాశాఖ మంత్రి, మొహదీన్ నవాజ్ జంగ్ పబ్లిక్ వర్క్స్. వీళ్ళందరూ ఉపసంఘంలో మెంబర్స్. 7వ ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘంలోని సభ్యులు వీళ్ళంతా. నెక్స్ట్, 1952 సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద శాసనసభ్యుడు సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ అరెస్ట్ చేయబడ్డాడు. ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయబడిన శాసనసభ వ్యక్తి ఎవరిని అడిగితే సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. ఇలాంటి బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు సెప్టెంబర్ 13న సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ ఆవాద్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు. ఆవాద్ ఇతనితో పాటు మరొక పాత్రికేయురాలు బేగం సాదిక్ జహాన్ను కూడా అరెస్ట్ చేశారు. రామాచారి 1952 ఆగస్టులో హైదరాబాద్ హిత రక్షణ సమితిని స్థాపించి నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాడు. రామాచారి మరాఠా ప్రాంతానికి చెందిన వ్యక్తి. లాయక్ అలీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. నెక్స్ట్, జస్టిస్ పింగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 సెప్టెంబర్ 5. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలలో జరిగిన కాల్పులపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 5న జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఈ పింగళి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఎందుకోసం వేసిందంటే 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలో జరిగిన కాల్పులో విచారణ చేపట్టేందుకు. ఈ కమిటీలో తన రిపోర్ట్లో మొదటిసారి కాల్పులు జరిపినప్పుడు ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీస్ అధికారులు, పోలీస్ బలగాల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలిపింది. ఈ కమిటీలో విచారించిన సాక్షుల వివరాలు: బూర్ల రామకృష్ణరావుని విచారించింది అప్పటి ముఖ్యమంత్రి మొనప్ప, ఐజీపీ శివకుమార్ లాల్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సుందరం పిల్లై, డీసీపీ సుబ్బయ్య బ్రిగేడియర్, శ్రీ రామ్లాల్ నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్. రైట్. నెక్స్ట్, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ఇది ఎవరి ఆత్మకథ అంటే జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆత్మకథ ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్. ఈ పుస్తకంలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారులు దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు ఉధృతమయ్యాయని పేర్కొన్నాడు. ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్, ఈ కమిటీ సుమారు 100 మంది సాక్షులను విచారించి 1952 డిసెంబర్ 28న తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీ రిపోర్ట్: పోలీసులు, రాజకీయ నాయకుల వైఫల్యమే ఈ సిటీ కాలేజ్ సంఘటనకు ప్రధాన కారణమని ఈ కమిటీ పేర్కొన్నది. అదేవిధంగా విద్యార్థులు అభద్రతా భావనకు లోనై ఆవేశపూరితంగా ప్రవర్తించారని కమిటీ పేర్కొంది. నెక్స్ట్, 1953 తెలంగాణ రాష్ట్రం కోసం డిమాండ్లు, ప్రారంభిక చర్చలు, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు. 1952 సెప్టెంబర్లో జరిగిన గైర్ ముల్కీ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజల్లో హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే సంకల్పం పెరిగింది. కేవీ రంగారెడ్డి మరియు మరి చెన్నారెడ్డిలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. ఎవరెవరు? కేవీ రంగారెడ్డి మరియు మరి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. నెక్స్ట్, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దిశ. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు: భాషా ప్రయుక్త రాష్ట్ర సూత్రాన్ని భారత ప్రభుత్వం 1947 నవంబర్ 27న ఆమోదించింది.
1947 నవంబర్ 27న ఆమోదించింది భాషా ప్రయుక్త రాష్ట్ర సూత్రాన్ని. ఫస్ట్ దార్ కమిషన్ 1948 జూన్ 17, ఇది ఎస్కే దార్, రైట్. 1948 జూన్ 17. దార్ కమిషన్ను 1948 జూన్ 17న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన తలెత్తే పాలనాపరమైన సమస్యలను పరిశీలించడానికి భారత ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే దార్ అధ్యక్షతన ఈ కమిటీ నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1948 డిసెంబర్ 10న భారత ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్లోని సభ్యులు డాక్టర్ పన్నాలాల్, డాక్టర్ జగత్ నారాయణ్ లాల్, బీసీ బెనర్జీ. దేనికోసం దార్ కమిషన్ ఏర్పాటు చేశారంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మరియు ఆ ఏర్పాటు వల్ల తలెత్తే పరిణామాలను గురించి పరిశీలించడానికి ఎస్కే దార్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లోని సభ్యులు డాక్టర్ పన్నాలాల్, డాక్టర్ జగత్ నారాయణ్ లాల్, బీసీ బెనర్జీ. దార్ కమిషన్ తన నివేదికలో భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయరాదు అని పేర్కొంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయరాదని పేర్కొంది ఎస్కే దార్. భాషా ప్రయుక్త రాష్ట్రాలను కొంతకాలం పాటు వాయిదా వేయాలని మద్రాసులో దార్ కమిషన్కు విజ్ఞప్తి చేసినది నీలం సంజీవరెడ్డి, ఈయన సీఎంఏ అప్పటి. నెక్స్ట్ జేవీపీ కమిటీ 1949. 1948 డిసెంబర్లో జైపూర్, రాజస్థాన్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలించడానికి జేవీపీ కమిటీని 1949లో నియమించింది ప్రభుత్వం. ఎస్కే దార్ తర్వాత జేవీపీ కమిటీని 1949లో నియమిస్తుంది. ఈ జేవీపీ కమిటీలోని సభ్యులు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, తర్వాత పట్టాభి సీతారామయ్య. ఇది జే వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య, జేవీపీ. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పరచడానికి ఈ కమిటీ సుముఖత వ్యక్తం చేసింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచడానికి ఈ కమిటీ సుముఖతం వ్యక్తం చేసింది. ఈ కమిటీలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ నివేదికను సమర్పించినది పట్టాభి సీతారామయ్య. ఈ కమిటీని తన నివేదికను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి 1949 ఏప్రిల్లో సమర్పించింది. ఈ జేవీపీ కమిటీలోని ముఖ్య అంశాలు ఏంటివంటే దేశ సమగ్రత దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొంతకాలం వాయిదా వేయాలని పేర్కొంది. ఆంధ్రవారు మద్రాస్ నగరం వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. ఆంధ్రవారు మద్రాస్ నగరంను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. వివాదాస్పదం కానీ తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. నెక్స్ట్ పార్టీషన్ కమిటీ, విభజన కమిటీ 1950. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం కుమారస్వామి రాజా అధ్యక్షతన మద్రాస్ ప్రభుత్వం ఈ కమిటీని 1950లో ఏర్పాటు చేసింది. కుమారస్వామి రాజా కమిటీ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. ఈ కమిటీలో ఆంధ్ర సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు. ఈ కమిటీలో తమిళ సభ్యులు విటి కృష్ణమూర్తి, మాధవ్ మీనన్, ఎం భక్తి వత్సలం. ఫస్ట్ అప్పటి ఆంధ్ర రాష్ట్రం అంటే అందులో తమిళనాడు, చెన్నై, మద్రాస్ ప్రాంతాలు ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం అనగా అప్పటి ఆంధ్ర రాష్ట్రం అనగా ఇంక్లూడింగ్ మద్రాస్ అనమాట, రైట్. అందుకే ఇక్కడ తమిళ సభ్యులు కూడా ఉన్నారు ఈ ఫస్ట్ కమిటీ దాంట్లో, పార్టీషన్ కమిటీ. మరొకసారి చూడండి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయడం కోసం కుమారస్వామి రాజా అధ్యక్షతన మద్రాస్ ప్రభుత్వం ఈ కమిటీని 1950లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని ఆంధ్ర సభ్యులు టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు. తమిళ సభ్యులు విటి కృష్ణమూర్తి, ఎం భక్తవత్సలం అండ్ మాధవ్ మీనన్. ఆంధ్ర రాష్ట్రంలో నూతన రాజధాని ఏర్పడే వరకు మద్రాస్ నగరంలో ఆంధ్ర రాజధాని, ఆంధ్ర హైకోర్టు ఉండాలని టంగుటూరి ప్రకాశం పంతులు కోరారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు కార్యకలాపాలు మద్రాస్ నగరంలోనే ఉండాలని మరియు ఆస్తులు, అప్పుల విభజన విషయంలో ఆంధ్రేతర నాయకులతో ప్రకాశంకు విభేదాలు ఏర్పడ్డాయి. ఈ కారణం వలన ప్రకాశం పంతులు తన అసమ్మతిని లిఖితపూర్వకంగా రాసి విభజన కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దీనిని సాకుగా తీసుకొని 1950 జనవరి 26 లోపుగా రాష్ట్ర స్థాపన అసాధ్యమని నెహ్రూ ప్రకటించారు. కుమారస్వామి రాజా రాజీనామాతో ఈ కమిటీ మరుగున పడిపోయింది, రైట్. ఆ హెడ్డే తర్వాత రాజీనామా చేసేస్తాడు, దాంతో ఈ కమిటీ మరుగున పడిపోతుంది. నెక్స్ట్ కోస్లో కమిటీ 1951. కృష్ణా, పెన్నా జలాలను మద్రాసుకు తరలించడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయనని రాజాజీ అంటారు, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఇది ఇంపార్టెంట్. రాజాజీ అనే బిరుదు ఎవరికి ఉందంటే చక్రవర్తుల రాజగోపాలాచారి. ఈయన కృష్ణా, పెన్నా జలాలను మద్రాసుకు తరలించడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి. కృష్ణానది జలాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కోస్లో కమిటీని 1951లో ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండ వద్ద నిర్మించాలని ఈ కమిటీ సూచించింది. ఇక్కడ ఒక బిట్ ఏంటంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టును నందికొండ వద్ద నిర్మించాలని సూచించిన కమిటీ కోస్లో కమిటీ 1951లో. కృష్ణా మరియు పెన్నా జలాలను మద్రాసుకు తరలించడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి చక్రవర్తుల రాజగోపాలాచారి, హూ ఈజ్ ఆల్సో కాల్డ్ రాజాజీ. ఇక్కడతో పార్ట్ 1 అయిపోయింది తెలంగాణ ఉద్యమ చరిత్రలో. నెక్స్ట్
పార్ట్ 2తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.